మేడం గారు సిద్ధంగా ఉన్నారు బెంగళూరు నుండి కదా. ఎస్ మేడం, శైలజ గారు. ఎస్, ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్ మేడం. మీకు వెల్కమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఓకే మేడం. ఈ కంప్లీట్ మ్యాన్ అనే ఒక డాక్యుమెంటరీకి నన్ను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. మొదటిగా మన గురువు అయిన ఆధ్యాత్మిక గురువు అయిన పత్రిజీ వాళ్ళకి, స్వర్ణమాల పత్రిజీ వాళ్ళకి, వాళ్ళ కుటుంబస్తులందరికీ, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు శైలజ. నేను చింతామణి నుంచి మాట్లాడుతున్నాను. సో బేసికల్ గా నేను బెంగళూరు, కానీ ఇక్కడ పెళ్ళయి చింతామణికి వచ్చిండాను. నాకి ధ్యానం పరిచయం అయింది కూడా చింతామణిలోనే. నాకి పరిచయం అయిన ధ్యాన పద్ధతి ఆనాపానసతి ఇదొక్కటే. దీంట్లోనే ఇప్పటి వరకు నేను ఉన్నాను. ఎన్నో లాభాలు, ఎన్నో పనులు చేస్తూ ఉన్నాను. సో నేను 25 years నుంచి ధ్యానంలోనే ఉన్నాను. నేను ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉంటిని. కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఎప్పటికూ ఉండే ఉంటుంది కదా, వెదర్ ఇట్ ఈస్ జాయింట్ ఫ్యామిలీ ఆర్ ఎనీవేర్, ఆఫీస్ కానీ ఎక్కడైనా కానీ ఉంటుంది. కానీ నా ఒక నేచర్ ఎలాంటిది అని అంటే, నేను పర్ఫెక్ట్ గా ఉంటాను, నేను ఎదురు చూస్తాను పర్ఫెక్షన్. బట్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ దాట్ కదా. ఆ విషయమే తెలియదు. ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి నా ప్రాబ్లమే అది. వెన్ ఐఎమ్ లాయల్, నేను ప్రామాణికంగా ఉంటా. ఎందుకు వీరు నాకు ప్రామాణికంగా ఉండలేదు, ఎందుకు వాళ్ళు పర్ఫెక్ట్ గా పని చెయ్యరు అనేది ఒకటి. సత్యం వైపు ఉండరు ఎందుకు అనే క్వశ్చన్ ఎప్పుడు వెంటాడేది. సో ఇలా ఉండేటప్పటికీ ఆ ఆ, నా నా తోడు కూడాలే పిలుచుకొని పోయి ధ్యానాన్ని ఒక ఇంటిలో, ఇదే ఆనాపానసతి పత్రిజీ వాళ్ళు చెప్పించిన పిరమిడ్ ధ్యానం పరిచయం చేశారు. నాకు ఈ మెడిటేషన్ అనే వర్డ్ ఇనింటిని, కానీ నాకు ఏమీ తెలీదు ఎలా చేయాలా అని. వాళ్ళ ఇంటిలో ఒక 45 minutes ఫస్ట్ టైం మెడిటేషన్ చేస్తే మరలా ఓకే, ఒక మాదిరిగా అనిపించింది. ఎస్, నేను చెయ్యాలా అనే విషయం నాకే అనిపించింది. ఇంటికి వచ్చినాక ఒక 5 minutes చేసినప్పుడే థాట్స్ చాలా వేగంగా వచ్చేది. కానీ నేను ఏదైనా ఒకటి నేర్చుకుంటే దాన్ని కంప్లీట్ గా చేసే ఒక గుణం నాది. సో నా థాట్స్ వస్తా ఉంది. వాళ్ళ ఇంటిలో చెప్తా ఉండరు ఇలాగా ఇలాగా ఉంటుంది, ఓకే ఇది చేస్తామని. 5 minutes ఒక వారం, 7 minutes ఒక వారం అలా చేస్తూ. సో నాకు పత్రిజీ వారు ఇంట్రడ్యూస్ చేసిన ఈ ఆనాపానసతిలో మొదటి లాభం నేను పొందింది పీస్ ఆఫ్ మైండ్. అంటే నో రియాక్షన్, రెస్పాండ్ కూడా లేక ఆ, ఒక మాదిరిగా నెమ్మది, ప్రశాంతత దొరికేది. ఒక 2 years, 2.5 years తర్వాత ఒక చౌల్ట్రీలో పత్రి సార్ ఆ, వాళ్ళు అక్కడికి వచ్చారు. ఒక చైర్ పైన కూర్చొని ఉండారు. అందరూ పై షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. నేను కూడా షేక్ హ్యాండ్ ఇస్తిని. వారి ఒక స్పీచ్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉండింది. కంప్లీట్ గా గుర్తు లేదు, కానీ వాళ్ళు చెప్పింది ఆ మెడిటేషన్ మనకు ఎలా లాభదాయకంగా ఉంటుంది అనే విషయం చాలా ఇన్స్పైరింగ్ గా ఉండింది. నేను ఒకరింటిలో నేర్చుకునున్న ఆ ఒక్క స్పీచ్ నాకు చాలా ప్రోత్సాహదాయకంగా ఉండింది. ఓకే, కానీ గురుగారుల్ని నేను మీట్ చేయాలా అలా నాకేమీ ఆశ అనేది లేదు. చింతామణికి పద్మలత వారు పత్రి సార్ వాళ్ళని అప్పుడప్పుడు పిలిచి వస్తా ఉండేవారు వాళ్ళ ఇంటికి. అప్పుడు పోయి మీట్ చేస్తూ ఉండేదాన్ని. ఒకసారి మాత్రం కారు లోపలికి కూర్చున్నప్పుడు నేను వెనక ఉంటి, నేను అబ్జర్వ్ చేస్తా ఉంటే వాళ్ళ కార్ ఎక్కిపోయింది. వాళ్ళ వెనక నుంచి ఇట్లా చెయ్యి, అసలు వాళ్ళు నాకే షేక్ హ్యాండ్ ఇచ్చేకి పిలుస్తా ఉండరు అనే విషయం కూడా తెలీదు.
మరలా మిగతా వాళ్ళు నిన్నే పిలుస్తా ఉండారు అంటే పారిపోయి షేక్ హ్యాండ్ అంటే బాగా గమనిస్తారు, అన్ని తెలుస్తుంది అనే విషయం నాకు తెలిసింది. ఇంకా నేను పత్రి సార్ వాళ్ళ గురించినే చెప్పాలా అని అంటే, ఒకసారి TV9 లో చాలా హంగామా అయింది వాళ్ళ గురించి అంతా. అప్పుడు అందరూ చెప్పేటప్పటికి ఒక చిన్న, అప్పుడు ఇంకా నేను ఒక 10 years అయిందేమో, 10 to 12 years అయింది ధ్యానానికి వచ్చి. అప్పటి వరకు నాకేమి విజన్స్ కానీ ఏమీ లేవు. పీస్ ఆఫ్ మైండ్ మీన్స్ నా ప్రవర్తన బాగా ఇంప్రూవైజ్ అయినది నాకు అర్థమైతా ఉండింది. సో అప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ వేసుకుంటే, నిజంగా పత్రి సార్ వాళ్ళు మాకి ఆనాపానసతి ధ్యానం చెప్పిస్తా ఉండేది, నేను మంచి సరైన మార్గంలో ఉండానా? బికాజ్ మాది కన్జర్వేటివ్ ఫ్యామిలీ. మీన్స్ ఎక్కడికి పోతా ఉండవు, ఎవరితో కలుస్తా ఉండవు, ఆ, ఏం చేస్తా ఉండవు అనే వెంబడి చూసే అట్లా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా. సో నేను ఎక్కడ ఇరుక్కోకూడదు కదా అని నేను కూర్చొని క్వశ్చన్ వేసుకొని వెంటనే నాకు స్కై నుంచి నా దగ్గరికి వరకు డిఫరెంట్ ఇమేజెస్ ఆఫ్ పత్రిజీ వాళ్ళది కనిపించింది. 7 bodies, డిఫరెంట్ సైజ్ కూడా, ఒక పెద్దది ఒక చిన్నది అక్కడి నుంచి డిసెండ్ అయిండేది, ఎర్త్ కి డిసెండ్ నా దగ్గరకే డిసెండ్ అయిండే ఒక విజన్ ని నేను చూస్తే. సో నాకు ఈ ధ్యానం ద్వారా కలిగిన ఒక మంచి విషయం అని అంటే, నాకేమైనా క్వశ్చన్ ఉంటే, నాకేమైనా సమస్య ఉంటే నేను ఎక్కడికి పోను, ఏ మాస్టర్ని అడగను, నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటాను. నేను నిజంగా చెప్తా ఉన్నాను, నాకే ఆన్సర్ వస్తుంది, ఇమీడియట్ గా ఆన్సర్ వస్తుంది. ఈ పద్ధతిని నేను చెప్పించిండాను వేరే వాళ్ళకి, సేమ్ వాళ్ళకి కూడా ఇదే మాదిరిగానే అనుభవం వస్తుంది. సో వెదర్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఇష్యూ ఆర్ బిజినెస్ ఉండొచ్చు, లేదా హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, ఏదైనా కానీ నేను 100% చెప్పగలుగుతాను, మాలోనే ప్రతి ఒక్కటి ఉంది అని. పత్రి సార్ వాళ్ళు చెప్తా ఉండ్రి కదా, మీలోనే ఫార్మసీ ఉంది, మీలోనే లైబ్రరీ ఉంది, నాలెడ్జ్ అన్ని మీ డిఎన్ఏలానే ఉంది అని ఎన్నిసార్లు చెప్పిండేది నేను వినిండాను. సో వాళ్ళతో పర్సనల్ కాంటాక్ట్ తక్కువగా ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పిండే స్పీచెస్ అన్ని వింటూ ఉండేదాన్ని. అలా నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. నేను నా ఫస్ట్ బేబీ అయిన తర్వాత సెకండ్ బేబీకి నేను ప్లాన్ చేసినప్పుడు, నేను నా బేబీని ఇన్వైట్ చేసుకుంటుని. ఫస్ట్ బేబీ అప్పుడు నాకేమి మెడిటేషన్ పరిచయం లే. సో యూ కెన్ ఇన్వైట్ బేబీని, మీరు ఇన్వైట్ చేసుకునొచ్చు అనే విషయం కూడా నాకు ఈ ఆనాపానసతి జ్ఞానంలోనే తెలిసింది. సో అలా నేను నా కొడుకుని ఎలా ఇన్వైట్ చేస్తుంది అని అంటే, నాకు రబ్బర్ బ్యాండ్స్, ఫ్రాక్స్, రిబన్స్, క్లిప్స్ అవన్నీ చాలా ఇంటి లోపల అన్ని ఉంది. సో ఐ వాంట్ సంథింగ్ డిఫరెంట్ అదర్ దాన్ దిస్. బాయ్ బేబీ కావాలా అని అంటే నేను స్వార్థంగా అడుగుతా ఉండానేమో, అలా కాదు అని ఇలా థాట్. సో థాట్ కి చాలా పవర్ ఉంది అనే విషయాన్ని కూడా నేను మెడిటేషన్ లోనే తెలుసుకొని ఉండేది. నాకు ఏమీ తెలీదు థాట్స్ కి పవర్ ఉంది, మనము సంకల్పించుకొనొచ్చు, ఇవన్నీ నాకు అస్సలు ఏమీ తెలియదు. ఓన్లీ ఆఫ్టర్ నేను ఈ ఆనాపానసతి ఏకైక మెథడ్, నేను ఇంకే మెడిటేషన్ కూడా నేర్చుకోలేదు, ఈ మెడిటేషన్ నేర్చుకునేది ఇక్కడే నేను పొందిండేది జ్ఞానం. ఎలా ఈ డాక్యుమెంటరీ పేరు కంప్లీట్ మ్యాన్. సో ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ దట్ ఐ ఆమ్ ఆల్సో కంప్లీట్ అని. అలా నా జీవితం జరిగింది. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు పత్రి సార్ వాళ్ళ ఫ్యామిలీ, స్వర్ణమాల మేడం పత్రి సార్తో చాలా సన్నిహితంగా పారాడి వాళ్ళ ఒక ఇంటెన్షన్ ని ఫుల్ఫిల్ చేసిండే వాళ్ళకందరికీ నేను ఎంతో హృత్పూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను, ప్రణామాలు కూడా చెప్తాను. ఓకే, అంత బాగా, అంత ఆనందదాయకంగా నా జీవితం ఈ రోజు ఉండేదానికి
ఆనాపానసతి మెడిటేషన్ అండ్ పత్రిజీ వాళ్ళ కుటుంబస్తులు అందరూ కారణం 100%. సో ఇలా ఒక నేను ఎలా ఇన్వైట్ చేస్తుంది అంటే, సో ఐ వాంటెడ్ బాయ్ బేబీ, ఐ డోంట్ వాంట్ ఎనీ, ఇదంతా చాలా అయింది. ఇంకొకటి దాంట్లో నేను ఏం యాడ్ చేస్తే అంటే, నాకు పుట్టే బేబీ సమాజ కళ్యాణానికి హెల్ప్ కావాలా. సో వాడి నుంచి ప్రాబ్లమ్స్ అనేది రాకోకుండా ఉండాలా. బికాజ్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్, నా నా ఫస్ట్ బేబీ అయినాక లాంగ్ గ్యాప్ అయినాక నేను సెకండ్ బేబీని కన్సీవ్ చేసుకునేకి అయింది. ఎందుకంటే నాకు నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండింది ఇంట్లో, నాకు జాయింట్ ఫ్యామిలీ ఉండింది కాబట్టి నాకు సెకండ్ బేబీ కన్సీవ్ చేసుకొని దాన్ని సుధారించకి సాధ్యం అయ్యలేదు అని నేను వెన్ ఐ సపరేటెడ్, నేను అప్పుడు సెకండ్ బేబీకి జన్మం ఇచ్చింది. సో నేను ఏమేమి థాట్స్ పాస్ చేసింటునో అలానే నాకు బాయ్ అయింది. అలానే నా కొడుకు ఏమి ఇప్పుడు 19 years వానికి నేను ఏమీ చెప్పకుండానే భగవద్గీత చదువుతాడు. నిజం చెప్పాలా అంటే నేను ఎన్నో క్లాసెస్ అటెండ్ చేస్తాను, నేను ఆన్లైన్ క్లాసెస్ నేనే చేస్తా పత్రి సార్ వాళ్ళు చెప్పిండే బుక్స్ ద్వారా. రియలీ పత్రిజీ వాళ్ళు చెప్పకపోతే నాకు ఎన్ని లిస్ట్ ఆఫ్ బుక్స్ నేను ఇంగ్లీష్ లో చదివినవన్నీ నాకేం పరిచయమే లేదండి. నిజంగా పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ కానీ, సీక్రెట్ బై రోండాబైన్, పరమహంస యోగానంద గారి పుస్తకం జర్నీ టు సెల్ఫ్ రియలైజేషన్, డివైన్ రొమాన్స్, మ్యాన్స్ ఎటర్నల్ క్వెస్ట్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి, మరలా ఈ జో డిస్పెన్జా వారి సూపర్ న్యాచురల్, బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్, ఇవన్నీ నేను చదివిండేది కాదు, నేను చదివి తెలుగులో కన్నడలో క్లాసెస్ పిరమిడ్ కాల్ సర్వీసెస్ సెంటర్ లో లైట్ వర్కర్స్ లో చెప్తా ఉంటాను. ఓకే, ఇలా పరిచయం అయింది కేవలం పత్రిజీ వారు చేసినందుకు. ఇంకా ఎన్ని పుస్తకాలు, 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్, దీపక్ చోప్రా వారి పుస్తకం చాలా చాలా నా లైఫ్ పైన ఇన్స్పైర్ చేసింది. ఓకే, సో అలా నా కొడుకు ఆధ్యాత్మికంలోనే ఉన్నాడు. ఏంది ఎన్ని క్లాసెస్ నేర్చుకోకుండా, ఏ ధ్యానం నేర్చుకోకుండా, పుట్టుకతోనే వాడు సోబర్గా ఈ తెలుస్తుంది ఆ సిగ్నల్స్ అన్ని. నేను ఏమి అడిగింటినో అదే కనిపిస్తుంది. చాలా హెల్పింగ్ గా నాకు మన హస్బెండ్ కి ఉండేది చాలా బాగా తెలుస్తుంది. మరలా ప్రేమానంద అనేవారు ఉండారు, వాళ్ళ ప్రవచనాలు వింటూ ఉంటాడు. నేనేమి ప్రోత్సహించలేదు, నేను ఎప్పుడు ఎవరిని కంపెల్ కానీ ఫోర్స్ చేసేది కానీ ప్రచారం చేస్తాను. ఎవ్రీడే నేను స్కూల్స్ కి ఫ్రమ్ 15 years ఎవ్రీడే 1 school or 2 schools or colleges కి పోతూ అన్ని పిల్లలకి స్పిరిచువల్ నాలెడ్జ్ చెప్తూ, ధ్యానం పరిచయం చేస్తూ, మ్యూజిక్ మెడిటేషన్ చెప్పిస్తూ ఉంటాను. ఓన్లీ కరోనా టైంలోనే మిస్ అయింది. ఓకే, కానీ ఇంట్లో అక్కడ చెప్పిస్తాను, ఇంట్లో ఏమి కంపెల్ చేసేకి పైలే చెప్తాను అంతే. బట్ వారే నా అనుభవాలని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇద్దరు కూడా వాళ్ళ ప్రాబ్లమ్ ని థాట్స్ ద్వారా, ఇన్నర్ ఎనర్జీస్ ద్వారా సాల్వ్ చేసుకుంటారు. ఓకే, ఇది ఒక అనుభవం. మరలా నేను నేను చెప్తే కదా 10 to 15 minutes 1 hour ఇలా మెడిటేషన్, అంతే. లాంగ్ అవర్స్ మెడిటేషన్ ఏమీ లేదు. మరలా నా కొడుకు పుట్టినాక 1.5 years బేబీ ఉండే, అప్పుడంతా క్లాసెస్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటా ఉంటే బికాజ్ నాకు పోయేకి అయితా ఉండలేదు. నీ పెయిన్ చాలా చాలా వచ్చేసింది. ఎలాంటి నీ పెయిన్ అంటే ఎవరైనా ఎవ్రీ సెకండ్ హ్యామర్ లా కొడితే చెప్పేకి వర్డ్స్ లేదండి, అంత నొప్పి అనుభవించినాను 2.5 years. ఇలాంటి చైర్ పైన కూర్చొని చైర్ ని ఈడ్చులాడుతూ కిచెన్ లో వర్క్ చేసిందాను, మీరు నమ్ముతారో లేదో.
నేను నా ఫ్రెండ్స్ కి చెప్తా ఉంటే, అంటే స్పిరిచువల్ ధ్యానానికి వస్తారు కదా, వాళ్ళకి కూడా ఇట్లా నాకు చాలా అంటే చాలా నొప్పి వస్తా ఉంది. ఫ్యూ సెకండ్స్ కూడా నిలబడేకి సాధ్యమైతా ఉండలేదు. డాక్టర్ దగ్గరకి పోయినప్పుడు ఇన్ని మెడిసిన్స్, ఐరన్, కాల్షియం అని ఇచ్చిండ్రి. సో నాకేమి వీలు కాకుండా నేను ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నా టీత్ అంతా బ్లాక్ అయిపోయినా, అంటే అంత డోసేజ్ జాస్తి ఇచ్చినా కూడా నాకు ఈ పెయిన్ పోలేదు. చాలా డిప్రెస్డ్ గా, ప్రాబ్లమాటిక్ గా ఉండింది లైఫ్. బికాస్ ఐఎమ్ ఆల్ అలోన్, షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ. ఇద్దరు చిన్న పిల్లోళ్ళు, ఒక పాప స్కూల్కి పోతుంది, మా హస్బెండ్ మార్నింగ్ పోతే నైటే వచ్చేది, బిజినెస్ మ్యాన్. సో ఇలా ఉండేటప్పుడు ఒక వర్క్ షాప్ జరిగింది. ఆమ్, ఆ వర్క్ షాప్ సేత్ వర్క్ షాప్ అని. ఆ వర్క్ షాప్ లో శ్రీనివాస్ సార్ వచ్చిండేది. తెలిసినాక ఆ వర్క్ షాప్ అటెండ్ చేయాలా అని నా బాబుని మా అత్తవారి దగ్గర విడిచిపెట్టి ఆ ఒక వర్క్ షాప్ అటెండ్ చేసి, అక్కడ వాళ్ళు సంకల్పాలు చెప్పిస్తూ చెప్పిస్తూ గైడెడ్ మెడిటేషన్స్ చేస్తూ చేస్తూ 2.5 hours in the morning, మళ్ళా 2 hours in the ఈవినింగ్, టోటలీ 5 hours or 5.5 hours మెడిటేషన్ కంటిన్యూస్. అదే ఫస్ట్ నేను అన్ని హవర్స్ మెడిటేషన్ చేసింది. సో నాకేమి అంటే అక్కడ డూ ఇట్ ఆర్ డై అంటే చెయ్యి లేకపోతే చనిపో అనే ఒక ధోరణ ఉండింది. అంత నొప్పికి నాకు కూర్చోనే కయ్యలేదు. టోటల్ సరెండర్ అయ్యి, బాడీ నాది కాదు, నొప్పి నాది కాదు అనే మాదిరిగా హఠం చేసి, నొప్పి ఎంత పీక్కి వెళ్ళినా కూడా సరెండర్ అయ్యి కూర్చొని ధ్యానం చేస్తూ, ఆ సంకల్పంలో వాళ్ళు చెప్పించేది ఏమి అంటే ఫర్గివ్నెస్. మనము ఎవరికైనా తెలియకుండా తెలుసో తప్పులు చేసినప్పుడు వారు మా మా పైన ఏమైనా గ్రడ్జింగ్ గా ఉంటే అదన్ని క్షమించండి అని. సో ఎనర్జీస్ కనబడుతుంది, మీరు ఆహ్వానించండి అని అని చెప్తా ఉండి. సో చాచు తప్పకుండా ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ని ఎంత నీట్ గా నేను చెప్తూ ఆ మెడిటేషన్ లో పార్టిసిపేట్ చేస్తే, ఆఫ్టర్నూన్ సెషన్ లో ఒక పెద్ద క్లౌడ్ ఆఫ్ వైట్ లైట్ నాకు కనబడింది. ఈ బిఫోర్ లంచ్ వాళ్ళు చెప్పిండ్రి ఏదైనా కలర్స్ వచ్చినా మీలో బాడీ లోపలికి ఆహ్వానించుకోండి అంట. నేను కనపడిన వెంటనే నా శరీరం లోపలికి నువ్వు రా అని ఆ వైట్ లైట్ కి చెప్పినప్పుడు, ఒక బిందుగా లోపలికి ఆ మూతి దగ్గరికి మాత్రమే పాలు వేస్తే ఎలా ఉంటుందో అలా ఆ అగాధంగా కనిపించే ఆ శక్తి, వైట్ ఎనర్జీస్ నా లోపలికి పోయేదాన్ని నేను చూసుకోండి. మీన్స్ లైక్ నేను ఒక పాట్, నా లోపలికి ఆ వైట్ మిల్క్ పోతా ఉండే తరాగా చాలా బాగా పులకరించింది బాడీ. సెషన్ అయిపోయింది. సెషన్ అయిన వెంటనే టోటల్ రిలాక్సేషన్. నాకు కొంచెం కూడా నొప్పి లేదు, లేస్తే నొప్పి లేదు. ఓకే, ఏమో ఇది ఎనర్జీ మ్యాజికల్ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, కానీ ఇంటికి పోతే నొప్పి ఉంటుందేమో అని చూస్తే మ్యాజిక్ ఆఫ్ మై లైఫ్. ఆ రోజు పైన మోకాళ్ళు నొప్పి ఇప్పటి వరకు లేదండి. సెలబ్రేట్ చేసి నేను ఇంటికి పోయి ఇమాజిన్ చేసుకొని 2.5 years నుంచి నేను పడిన కష్టం. ఐ థ్యాంక్డ్ పత్రి సార్, ఐ థ్యాంక్డ్ ఆనాపానసతి, ఐ థ్యాంక్ శ్రీనివాస్ సార్. ఇప్పటికీ నేను ఎంతో హృత్పూర్వకంగా నమస్కారం పెడతానండి. నా జీవితం ఇంత బాగుపడేకి ఆనాపానసతి మెడిటేషన్, పత్రి సార్, శ్రీనివాస్ సార్ వీరే కారణమైండారు. ఇప్పుడు నేను ప్రచారం చేస్తా ఉంటాను. ఇప్పుడు ఎంతో బాగా షాప్ కి పోతాను, ఆ, ఈ పిల్లల్ని బాగా చూసుకుంటాను. ఇది జరిగింది ఒక 15 years బ్యాక్. సో నాకు జరిగిన ఆ మేలు, బికాజ్ నేను మెడిటేషన్ అంటే ఏమనుకుంటున్నా అంటే ఏమైనా ఆ మనకి ఉద్రేకాలు లేదా కోపం అవన్నీ తగ్గుతుంది అంతే నా ఎక్స్పీరియన్స్ ఉండింది అని అనుకుంటుని.
కానీ వేరే వాళ్ళు చెప్తా ఉంటారు ఫిజికల్ ఎలిమెంట్స్ అంతా మ్యాజికల్ గా క్యూర్ అయిపోతుందంట, ఆ, ఏదేదో అయిపోతుందంట అని. కానీ నా ఆ, ఒక అనుభవమే జ్ఞానం అని పత్రి సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు కదా. మన అనుభవమే మనకి జ్ఞానం, అంతేకాని ఇతరుల అనుభవం మనకి జ్ఞానం అయ్యేది సాధ్యం లేదు కదా. ఎవరు తింటారో ఆ పండు వాళ్ళకే రుచిస్తుంది, తినకపోతే రుచి ఎట్లా వస్తుంది కదా. అలా ఆమ్, ఆ రోజు ఆ, నాకు ఒక అద్భుతం జరిగింది అనే చెప్పొచ్చు. సో ఆఫ్టర్ దట్ నేను నేర్చుకుని విషయాలు ఆ, మీకు చెప్తానండి. సో కంప్లీట్ మ్యాన్ ఎట్లో పత్రి సార్ కూడా నాకు కూడా కంప్లీట్ నేను అని అనిపిస్తుంది. మరలా ఈజీగా లెట్ గో అంటే, ఒక విషయాన్ని ఏమైనా ఒక మ్యాటర్ జరిగింది అని అంటే ఆ విషయాన్ని నేను విశ్లేషించేదాన్ని, అనలైజ్ చేస్తూ ఉండేదాన్ని. నేను నేను చెప్పింది రాంగ్ కదా, వాళ్ళు చెప్పింది రాంగ్ కదా, నేను రైట్ కదా, వాళ్ళు రైట్ కదా. ఆ ఆ ఒక ఆ, సన్నివేశాన్నే నా ఆ, ఒక ఆ, వంట పని అయిపోయినాక ఇదేనేమో జీవితం అనే మాదిరిగా, అంటే హూ ఇస్ కరెక్ట్ హూ ఇస్ రాంగ్ అని ఈ ఈ రాంగ్ నోషన్ ని నా బుర్ర నుంచి తీసేసింది మెడిటేషన్ ద్వారానే నాకు వచ్చింది. ఏమంటారంటే ధ్యానం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచునే ముక్తి. అది నా ఒక లైఫ్ లో కరెక్ట్. నాకు ఈ ధ్యానం వచ్చింది, మరలా జ్ఞానం వచ్చింది, జ్ఞానం నుంచి ముక్తి అని కూడా తెలిసింది. సో ఈజీగా ఆ, వదిలిపెట్టే ఒక గుణాన్ని నేను ఈ జ్ఞానంలో, ఆధ్యాత్మిక జ్ఞానంలోనే తెలుసుకుంటే. ఇంకొకటి, నాకు ఈ ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది అనే విషయాన్ని కూడా నేను తెలుసుకుంటే. బికాజ్ ఐఎమ్ నాట్ ఏ గుడ్ ఒరేటర్, అంటే నేను మాట్లాడేకి ఇంట్రోవర్ట్, చాలా వరకు ఎక్కువగా మాట్లాడను, అంతా మైండ్ లోనే అనలైజేషన్, క్యాల్కులేషన్ అంతా ఉండేది. కానీ ధ్యానంలో నాకు కలిగిన ఈ అనుభవాలు నేను ఇంకొకరికి చెప్పల్లా అనే ఒక మహదాశ నన్ను మంచి ఒరేటర్ గా మార్చింది. నేను ఎక్కడైనా స్టక్ అవుతాను అనే ఎప్పుడు నేను అనుకోను. స్కూల్స్ కి పోయినా కానీ, ఆన్లైన్ క్లాసెస్ చేసినా కానీ, ఆ, నాకు యాక్చువల్ మాస్టర్స్ కానీ నేను ఆ చెప్పల్లా అనే అనే విషయాన్ని ఇంకా అద్భుతంగా నా లోపల నుంచి వాళ్ళు చెప్పిస్తారు అనే ఒక విశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఏం చెప్తారు ఇంగ్లీష్ లో, అది నాకు ఆనాపానసతి మెడిటేషన్ ఇచ్చింది. సో ఏ ఒక టాపిక్ తీసుకున్నా కూడా ఆ, నేను చదివిండే దాన్ని ఆ, చాలా సహజంగా చెప్పగలిగే శక్తి నాకు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఈ ఆనాపానసతి మెడిటేషన్ నుంచినే ఆ శక్తి నాకు వచ్చింది. ఇంకొకటి, నాకు మ్యారేజ్ గురించి చాలా క్లిచ్ ఉండింది. మీన్స్ మనము ఎందుకు పెళ్లి చేసుకోవాలా, ఇంకొకరి ఇంటికి ఎందుకు రావాలా, వా- వాళ్ళతో ఎందుకు ఈ గోలా అనే ఒక క్వశ్చన్. వాట్ ఈ అంటే నేను చెప్పేది నా మ్యారేజ్ గురించినే కాదు, టోటల్ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ గురించి నాకు ఒక ఒపీనియన్ నాకు సరిగ్గా అర్థమైతా ఉండలేదు. మీన్స్ నువ్వు సరిగ్గా పని చెయ్యవు, నువ్వు అది చెయ్యవు, నువ్వు ఇది చెయ్యవు, నీకు అది రాదు, నీకు ఇది రాదు. ఎంత బాగా చేసినా, ఎంత బాగా ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని మనసు ఆ, బాగా పెట్టుకొని చేసినా దాంట్లో ఏదో ఒక తప్పులు కనిపెట్టే వాళ్ళతో మనము పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటి వాళ్ళతో ఇవన్నీ బికాస్ నాకు ఈ సిస్టర్స్ ఉండరు కదా, వాళ్ళకి ఇదే ప్రాబ్లం, ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి ఇదే ప్రాబ్లం. సో వాట్ ఈస్ దిస్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది చాలా వరకు. నో, దిస్ మ్యారేజ్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అని అనిపించేది. సో నాకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలోనే తెలిసింది ఏమి అని అంటే, ఇప్పుడు నన్ను ఎవరైనా పెళ్లి చేసుకోనా అని అడిగితే ఎస్ చేసుకోండి అనే చెప్తాను. సో మ్యారేజ్ లో ఏ మ్యారేజ్ ఎందుకు మనకి ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి అవసరమైతుంది అని అంటే, మన లోపల ఉండే
ఈ లిమిటేషన్స్ మనకి తెలియదు. లిమిటెడ్ థాట్స్, లిమిటెడ్ బిలీఫ్ సిస్టమ్ కానీ, అంటే అవసరం లేని శక్తులు మన లోపల ఉండేది, అవగుణాలు అంటాం కదా, అవి ఉండేది మనకి తెలిసలేదు. ఎప్పుడు మనము ఇంకొకరి దగ్గర ఎలా ఉంటామో అప్పుడు మనకి అవన్నీ యువతలకి వస్తుంది. సో దీన్ని ఓవర్కమ్ చేసేకే కదా నేను ధ్యానానికి వచ్చింది. సో ఐ షుడ్ కంట్రోల్ ద థాట్స్ అనే దానికి నేను ఇక్కడికి వచ్చింది. మేబీ నాకు మ్యారేజ్ కాకపోయినప్పుడు నాకు బాగా బెడ్ ఆఫ్ రోజెస్ తర నా లైఫ్ ఉంది, ఎక్కడ చూసినా జాయ్ 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 ఫుల్ గా ఉంది అని అంటే నేను ఎందుకు ధ్యానానికి వస్తాను? సో ఒక మనిషి, వెదర్ ఉమెన్ ఆర్ మ్యాన్, ఎవరైనా కానివ్వండి, ఆ, ఆ, పురుషుడు అయినా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, వారి యొక్క ఎదుగుదల ఫాస్ట్ గా కావాలా అంటే మ్యారేజ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఓకే, సో అప్పుడు మీ లోపల ఉండే లోటు ఏమి అని మీకు తెలుస్తుంది. దాన్ని అధిగమించే విధానం మీరు తెలుసుకోగలుగుతారు. మీరు సహనాన్ని నేర్చుకుంటారు. మెయిన్ ఇంపేషెంట్ గా ఉండరు. ఎప్పుడు మీరు ఈ మ్యారేజ్ వద్దు, నాకు నాలానే నేను ఉంటా, అదే నాకు ఇష్టం అని అంటే అక్కడ సోల్ ఎంపవర్మెంట్ ఉండలేదు. సోల్ ఎంపవర్ కావాలా అని అంటే మనం అహాన్ని విడిచిపెట్టాలా, సహనాన్ని నేర్చుకోవాలా. ఇది నాకు ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారానే నాకు తెలిసింది. నేను ఇప్పుడు ఏమేం చెప్తా ఉండను, సత్య ప్రమాణంగా ధ్యానంలో రాకపోతే ఇవి తెలియదు. ఇప్పుడు ధ్యానంలోనే ఇవన్నీ, ధ్యానం నుంచి వచ్చిందే జ్ఞానంతోనే నేను ఇవన్నీ నేర్చుకుంటే. ఓకే, ఈవెన్ ఫిజికల్ ఇల్నెస్ నేను చెప్తే కదా, అది కూడా ఏదైనా నొప్పి కానివ్వండి, నొప్పి ఉంది అనుకోండి బాడీలో, మేబీ హెడ్ ఏక్, సింపుల్ హెడ్ ఏక్, ఆర్ మీరు ఎక్కువగా పని చేసి అలిసిపోయి ఉంటారు అని అనుకోండి, వెంటనే క్రోసిన్ వేసుకునేది కాదు. నాకు తెలిసింది ఏమి అని అంటే కొంతసేపు మీరు అన్ని పనులు వదిలిపెట్టేసి కూర్చొని ధ్యానం చేసినప్పుడు మీలోనే పెయిన్ కిల్లర్ రెడ్యూస్ అవుతుంది. ఓపియం మనము అవతల నుంచి ఏమి తీసుకునే పని లేదు. ఏదైనా కానీ, నాట్ ఓపియం, పెయిన్ కిల్లర్ మెడిసిన్ మీ లోపటి నుంచినే అది ప్రొడ్యూస్ అవుతుంది. ఒక 15 minutes కూర్చోండి, మీకే తెలుస్తుంది, ఆ పెయిన్ రెడ్యూస్ అయిపోతుంది బాగా. సో ఈ విషయాన్ని కూడా నేను ఇక్కడే తెలుసుకోండి. వెదర్ ఇట్ ఈస్ కాళ్ళు నొప్పులు, చేతి నొప్పులు, తలనొప్పి ఏమైనా కానివ్వచ్చు. ఇంకొక మెయిన్ విషయం నేను ఏం తెలుసుకుంటుని అని అంటే, గాసిప్ చేయకూడదు. పత్రి సార్ ఎప్పుడు చెప్తారు, గాసిప్ ఈజ్ క్యాన్సర్ ఫర్ సోల్ అని. అంటే క్యాన్సర్, నిజం క్యాన్సర్ బాడీకి తొందరనో అలా మీ సోల్ కి గాసిప్ అనే విషయం అంత క్యాన్సరస్, అంత టాక్సిక్, అంత ప్రమాదకరం అని చెప్తారు. సో కొంచెం కొంచెం అది కూడా ముందు ఉన్నింది నాకు. అంటే నేను కరెక్ట్, వాళ్ళు రాంగ్ అనే విషయాన్ని నేను ఎక్స్ప్రెస్ చేసేదాన్ని. సో అది కూడా రాంగ్. అప్పుడు కూడా మీ ఎనర్జీస్ లీక్ అవుతుంది అనేది తెలిసింది, ఆధ్యాత్మికంలోనే నాకు తెలిసింది. సో ఎప్పుడు మీరు ఒక థర్డ్ పర్సన్ పైన మాట్లాడకుండా మీలో ఉండే ఎనర్జీని వేరేగా మీరు ఛానలైజ్ చేస్తారు. ఇప్పుడు నాకు ఉండే టైంకి నాకు ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీకి కుకింగ్ చేస్తా. ఒక షాప్ ఉంది, షాప్కి పోయి మా హస్బెండ్కి హెల్ప్ చేయాలా, ఆ టైంలో హెల్ప్ చేస్తా. మా ఇంట్లోనే సత్సంగం ఉంటుంది 12 to 1. ఆ ధ్యాన కార్యక్రమంలో ఓన్లీ మెడిటేషన్ ఉంటుంది. ఎవ్రీ డే నేను ఒక స్కూల్ ఆర్ 2 schools ఆర్ 1 college ఆర్ 2 colleges కి పోయి మ్యూజిక్ మెడిటేషన్ వేసి స్పిరిచువల్ నాలెడ్జ్ పంచుతూ వాపస్ వస్తా, వాకింగ్ పోతా. సో
నాలో ఉండే ఎనర్జీస్ ని నేను షాప్ లో ఉండేటప్పుడు కూడా వృథాగా వేస్ట్ చేయకుండా ఎవరితోనూ ఫోన్లో ఏ ఒక గాసిపింగ్ ఏమీ ఉండలేదు. నా ఎనర్జీని ఓన్లీ ప్రచారం, ఓన్లీ సెల్ఫ్ అనలైజేషన్. ఎవ్రీడే నేను నా బెస్ట్ వర్షన్ గా ఎలా ఉండగలుగుతాను, హౌ బెస్ట్ ఐ క్యాన్ బి ఫర్ టుడే అనేదాన్ని నేను చూసుకుంటాను. సో ఈ బుక్స్ నేను ఇప్పుడు చెప్తే కదా, ఒక లిస్ట్ ఆఫ్ బుక్స్, దాన్ని చదువుకుంటాను, నోట్స్ చేసుకుంటాను, దాన్ని నేను ఆన్లైన్ క్లాసెస్ లో చెప్తాను. సో నా ఎనర్జీని నేను ఓన్లీ స్పిరిచువల్ వేగా ఛానలైజ్ చేసుకొని ఉండాను, స్ట్రీమ్ లైన్ చేసుకొని ఉండాను. దీని నుంచి వచ్చిండే లాభాలు అనేకమండి. నిజంగా పత్రి సార్ చెప్పే ఒక్కొక్క వాక్యం ఆణిముత్యం. ఒక మాదిరిగా ఈ చౌల విని విడిచిపెట్టే వారికి యూజ్ లేదు. ఉమ్, ఆ దా ఏమి చెప్పిండారో పత్రి సార్ వాళ్ళు దాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేసి చూసిన వెంటనే మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది. పత్రి సార్ చెప్పిన ప్రతి వాక్యం కూడా వారు చెప్పిన పుస్తకం, అన్ని పుస్తకంలో అదే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఈవెన్ బ్రహ్మకుమారిస్ తీసుకోండి, వాళ్ళలో కూడా వాళ్ళ పద్ధతి వేరే ఉండొచ్చు, కానీ అదే జ్ఞానమే ఉంటుంది. ఓకే, ఇంకా పత్రి సార్ గురించి మనము శ్లాఘనీయంగా ఏమి చెప్పుకోవచ్చు అని అంటే, స్వేచ్ఛనిచ్చిండారు వారు. ఎక్కడ మనీ మ్యాటర్స్ లేదు, ఎక్కడ నువ్వు ఇదే బుక్ చదివేసి ఇదే చెయ్యాలా అనేది లేదు. ఎన్ని పుస్తకాలు పేర్లు మనకి పరిచయం చేసిండారు. నిజంగా ఇంగ్లీష్ వచ్చే వాళ్ళకి మాత్రం చాలా చాలా ఉపయోగం అవుతుందండి ఆ బుక్స్. మేబీ అది ట్రాన్స్లేటెడ్ తెలుగు వర్షన్స్ ఉంది. తెలుగు కూడా, నాకు తెలుగు అంత బాగా చదివేకి రాదు. ఐ రీడ్ ఇంగ్లీష్ బుక్స్ లో అంత నాలెడ్జ్ ఏమేమి ఉందో, సేమ్ థింగ్ నేను ట్రాన్స్లేషన్ వర్క్ కూడా చేస్తా ఉంటే వాళ్ళు ఇచ్చినప్పుడు సేమ్ నాలెడ్జే ఉంటుంది. సో నాకు తెలిసింది ఏమి అని అంటే, హోల్నెస్, వన్నెస్, అందరూ ఒకటే, అన్ని ఒక్కటే. ఇంకా నాకొక ఆధ్యాత్మికత, నీకొక ఆధ్యాత్మికత అనేది ఏమీ లేదు, అంతా ఒకటే. మేడం ట్రాన్స్లేషన్ చేసి, ఎస్ మేడం. సారీ మ్యామ్, టైం లిమిట్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ వరకే. ఓకే ఓకే, సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఓకే సో మేడం, మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు. థ్యాంక్ యూ మేడం. మీకు తెలుగు రాదా? అంటే లైక్ మీది ఏం లాంగ్వేజ్ ఇది? మేడం ఇది తెలుగు. మేడం ఏం లాంగ్వేజా ఇది? మీ తెలు మదర్ టంగ్ ఏంటిది అని అడుగుతున్నాను. తెలుగునే మేడం, కానీ మేము కర్ణాటకలో ఉండేది. సో ఓకే ఓకే, మాకు బట్ అచ్చ తెలుగు చాలా రాదు. చాలా బాగా చెప్పారు మ్యామ్. మీరు చాలా థ్యాంక్ యూ. తెలుగు రాకపోయినా కూడా చాలా బాగా చెప్పారు. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ కానీ పత్రి సార్తో మీ అనుభవాలు కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ మీ సన్ గురించి ఏదైతే మీరు థాట్ రిలీజ్ చేశారో అది 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 సూపర్. సో మీ థ్యాంక్ దగ్గర యూ నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు, మేము ఎన్నో నేర్చుకున్నాము. అండ్ మేడం. సో బెస్ట్ పాయింట్ ఏంటంటే, ఇంకోటి గాసిపింగ్ కూడా అది చేయకూడదు అనేది చాలా కరెక్ట్ మ్యామ్, 100% కరెక్ట్. అది ఇతరుల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోకూడదు, దానివల్ల మనకే నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈ కంప్లీట్ మ్యాన్ సెషన్. సో మనం ఇంకా నేర్చుకోవాలి పత్రి సార్ నుంచి, పత్రి సార్ గురించి ఎన్నో తెలుసుకోవాలి అని మనకుంటే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ కంప్లీట్ మ్యాన్ ఛానల్. Thank you so much and press the bell icon. Please don't forget. Thank you. Thank you.